Over to Arindam School, sir. He dropped out. He is rejoining now. Yeah, just wait. Varuna Deva is testing our patience. So he's connecting to the, and this is a time for reflection. Sarab Sharan. So, మీ వీడియో ఆన్ చేయగలుగుతారు సార్ ఓవర్ టు యూ సార్ సార్ క్లియరా yes sir श्री गुरुभ्यो नमः वक्रतुंड महाकायं सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा वेङ्कटाद्रिसंस्थानं ब्रह्माण्डे नास्ति किञ्चनः
కొండకు నీవే రప్పించుకో ఆపదముకులు మోచే ఆపదముకులు మోచే ఇప్పించుకో ఓ తిరుపతి వెంకటేశ ఓ తిరుపతి వెంకటేశ ఓ శ్రీనివాస నీవిచ్చిన ఈ జన్మం సార్థకం కొండంత సంసారం కొండలనెక్కి రమ్మంటే రాలేను కొండంత సంసారం కొండలనెక్కి రమ్మంటే రాలేను సాటి మనిషి సౌఖ్యానికి సాయపడని దుర్బలులం స్వర్గానికి నిచ్చెన ఆపదముకులు మోచే నా మనసు పరస్పరం శత్రువులై నాలో కలిగి జ్యోతి మసకేసి పోతున్నది అహంకారమణ గెలిచి మమకారం తొలగించి అహంకారమణ గెలిచి మమకారం తొలగించి చేయూతనిచ్చి మమ్ము చేరదీసుకో ఓ తిరుపతి వెంకటేశ ఓ తిరుపతి వెంకటేశ ఓ శ్రీనివాస నీవిచ్చిన ఈ జన్మను విలువగట్టుకో సత్సంగతే నిర్మోహత్వే నిశ్చలతత్వం బద్ధం వైష్ణవి సైదాబాద్ హైదరాబాద్ నుంచి. ఆర్ యు హియర్? వైష్ణవి నమస్కారం సార్. ప్లీజ్ ప్రొసీడ్ మా. వేద భూమిది ధర్మ భూమిది కర్మ భూమిర సోదరా ఇది వైరి శిరముల బంతులాడిన వీర విక్రమ సీమరా ఇది వీర విక్రమ సీమరా వేద భూమిది ధర్మ భూమిది కర్మ భూమిర సోదరా ఇది వైరి శిరముల బంతులాడిన వీర విక్రమ సీమరా ఇది వీర విక్రమ సీమరా విశ్వజేతను నేనయనుచు బిర్రవీగిన అలెగ్జాండరు మస్తకమ్ముని వంచిన పురుషోత్తముని పుట్టిల్లురా పురుషోత్తముని పుట్టిల్లురా వేద
భూమిది ధర్మ భూమిది కర్మ భూమిర సోదరా ఇది వైరి శిరముల బంతులాడిన వీర విక్రమ సీమరా ఇది వీర విక్రమ సీమరా ప్రాణభిక్షను విస్మరించిన కృతజ్ఞుండా ఘోరికే ఘోరి కట్టిన పృథ్వీరాజు ఘనతకెక్కిన సీమరా ఇది ఘనతకెక్కిన సీమరా వేద భూమిది ధర్మ భూమిది కర్మ భూమిర సోదరా ఇది వైరి Please unmute, ma. Unmute your audio. Yes. Continue. ప్రాణభిక్షను విస్మరించిన కృతజ్ఞుండా ఘోరికే ఘోరి కట్టిన పృథ్వీరాజు ఘనతకెక్కిన సీమరా ఇది ఘనతకెక్కిన సీమరా వేద భూమిది ధర్మ భూమిది కర్మ భూమిర సోదరా ఇది వైరి శిరముల బంతులాడిన వీర విక్రమ సీమరా ఇది వీర విక్రమ సీమరా కళ్ళ మాటలతోనే జాతిని కొల్లగొట్టిన తెల్లవారికి బల్లెమయ్యెదలోనే దిగె మన వీర ఝాన్సీ చూడరా మన వీర ఝాన్సీ చూడరా వేద భూమిది ధర్మ భూమిది కర్మ భూమిర సోదరా ఇది వైరి శిరముల బంతులాడిన వీర విక్రమ సీమరా ఇది వీర విక్రమ సీమరా భగత్ సింగ్ ఆజాద్ శేఖరు అల్లూరి కన్నెగంటి వేల వీరుల ప్రాణ త్యాగము తెచ్చే స్వాతంత్రమురా మనకిచ్చే సౌభాగ్యమురా వేద భూమిది ధర్మ భూమిది కర్మ భూమిర సోదరా ఇది వైరి శిరముల బంతులాడిన వీర విక్రమ సీమరా ఇది వీర విక్రమ సీమరా ఇది వీర విక్రమ సీమరా భారత్ మాతా కీ జై శుభాశిష్యులు పద్మ వైష్ణవి చక్కటి దేశభక్తి గీతం. తర్వాత కుమారి అన్విత 5 సంవత్సరాలు, తను కుక్కట్పల్లి హైదరాబాద్ నుంచి. అన్విత, యూ కెన్ స్టార్ట్ నౌ. అందరికీ నమస్కారం. ఈరోజు నేను రాముడి భజన పాట పాడుతున్నాను. రామ 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 జయ రామ 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 దశరథ నందన రామ రామ దశముఖ మార్గన రామ రామ నందన రామ రామ దశకుమార్దన రామ రామ పతి రంజన రామ 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 పాప విమోచన రామ 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 పతి రంజన రామ 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 పాప విమోచన రామ 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 జయ రామ 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 జయ రామ 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 అనాథ రక్షక రామ రామ
రామ రామ రామ రామ రామ. చక్కగా అందరినీ రామమయంలోకి తీసుకెళ్తున్నారు. కంటిన్యూ ద సేమ్. తర్వాత శ్రీమతి సరళాదేవి గారు, వారు ఈ టెక్నికల్ ఛాలెంజ్ వల్ల డ్రాప్ అయ్యారు. వారు మళ్ళీ వస్తే తిరిగి వద్దాం. తదుపరి శ్రీ బుద్ధవరం ప్రభాకర్జీ మనకు ఈరోజు కథా కాలాంశం తీసుకుంటారు. ఓవర్ టు అన్నయ్య. మిత్రులందరికీ నమస్కారం. మన సాంప్రదాయంలో పెద్దవాళ్ళు చిన్నపిల్లలకి, అంటే అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు చిన్నపిల్లలకి కథల ద్వారా అనేక విషయాలు బోధించేటువంటి పద్ధతి మన దగ్గర ఉంది. మన ఏదైనా ఒక విషయం అవతలి వాళ్ళకి చెప్పాలంటే కేవలం ఉపన్యాసం లాగా లేకపోతే మాటలు చెప్తే అర్థమైన దానికంటే కథ రూపంలో చెప్తే బాగా అర్థమవుతుంది. ఉదాహరణకి చిన్నప్పటి నుంచి మనం వింటూ ఉంటాం, చదువుతూ ఉంటాం, స్కూల్లో గోడల మీద రాసి ఉంటుంది, సత్యమునే పలకవలెను, అబద్ధమును ఆడరాదు, అంతిమంగా సత్యమే గెలుస్తుంది, సత్యమేవ జయతే. ఇట్లాంటివి మనం చిన్నప్పటి నుంచి వింటాం, చదువుతాం. కానీ కేవలం ఒక వాక్యం వినడం వల్ల, చదవడం వల్ల ఆ మనిషి మనస్సు మీద పడేటువంటి ప్రభావం కంటే సత్యహరిశ్చంద్రుడి కథ చెప్తే ఆయన పడ్డ కష్టాలు ఎన్నున్నా కూడా అంతిమంగా విజయం సాధిస్తాడు. కాబట్టి అది చాలా బాగా వినేటువంటి మనిషి మెదడు మీద పనిచేస్తుంది. మన చరిత్రలో చూస్తే శివాజీ కానీ, వివేకానందుడు కానీ, గాంధీ కానీ, ఇంకా చాలా మంది కూడా పెద్దవాళ్ళు వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళ అమ్మా నాన్నల దగ్గర మంచి విషయాలు, రామాయణం, మహాభారతం నుంచి కథలు వినడం వల్ల వాళ్ళ యొక్క వ్యక్తిత్వం ఆ రకంగా మంచిగా మారి దేశానికి పనికొచ్చింది. తెలుగు సాహిత్యంలో ఒకటి ఉంది, పంచతంత్ర కథలు అని. ఆ కథల్లో ప్రిఫేస్ ముందు మాట చూస్తే ఒక రాజుగారి కొడుకులు బుద్ధిమాంద్యులైపోయి దేనికి పనికి రాకుండా ఉన్నప్పుడు విష్ణు శర్మ అనే ఒక పండితుడు ఆ పిల్లలకి కథల ద్వారా లోక జ్ఞానం నేర్పించి, వ్యవహార జ్ఞానం నేర్పించి మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దుతారు. కాబట్టి కథల యొక్క ఉపయోగము, ప్రయోజనము ఆ రకంగా ఉంటాయి. ఈరోజు ఒక చిన్న కథ చెప్తాను. శివాజీ తర్వాత పీష్వాలు అనేవాళ్ళు మహారాష్ట్ర రాజ్యాన్ని లీడ్ చేశారు. పీష్వాల కాలంలో ఆఫ్ఘనిస్తాన్ వరకు కూడా పీష్వాల అధీనంలో ఉండేది. దాదాపుగా భారతదేశం అంతా మొఘల్ నవాబులు కేవలం ఢిల్లీ నగరానికి పరిమితం అయిపోయి ఉన్నటువంటి పరిస్థితి. ఆ పీష్వాల కాలంలో ఒకసారి ఏమవుతుందంటే వాళ్ళ కొలువుకి ఒక విదేశస్తుడు వస్తాడు. వచ్చి పీష్వాకి ఒక 3 చెక్క బొమ్మలు బహుమతిస్తాడు. 3 చూడడానికి చాలా అందంగా ఉంటాయి, మనిషి బొమ్మలు, అన్ని ఒకే రకంగా ఉంటాయి. అతను ఏం చెప్తా అంటే, మహారాజా వీటిని మీకు ప్రజెంట్ చేయడానికి తీసుకొచ్చాను. ఒక్కొక్క బొమ్మ తయారు చేయడానికి నాకు 9 నెలలు పట్టింది. 3 బొమ్మలు చూడడానికి ఒకటే రకంగా ఉన్నా కూడా దీంట్లోపల కొన్ని ముఖ్యమైనటువంటి తేడాలు ఉన్నాయి. మీ ఆస్థానం లోపల ఉండే వాళ్ళ లోపల ఎవరైనా ఆ తేడాన్ని గమనించి చెప్పగలుగుతారేమో చూద్దాము, బహుమతి అయితే మీకే అని చెప్పాడు అన్నమాట. పీష్వాల దగ్గర నానా ఫడ్నవీస్ అని ఒక మంత్రి ఉండేవాడు. ఆ కాలంలో బాగా తెలివైన వాడిని లెక్క. రాజుగారు చెప్తారు నానా ఫడ్నవీస్కి, ఇదిగో ఈ బొమ్మలు నీకు ఇస్తున్నా, 24 గంటల వ్యవధి, రేపు మళ్ళీ ఈ రాజుగారి కొలువు లోపల నువ్వు ఈ 3 బొమ్మల లోపల ఏం తేడా ఉందో చెప్పాలి అంటాడు అన్నమాట. సరే, ఫడ్నవీస్ గారు అవి తీసుకొని ఇంటికి వెళ్ళిపోతారు. ఆయన దాని మీద ఏమేమి చేస్తాడో ప్రయోగాలు నెక్స్ట్ రోజు రాజు కొలువుకు తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత చెప్తాడనమాట, మహారాజా ఆయన చెప్పింది నిజం, 3 బొమ్మలు చూడడానికి ఒకటే రకంగా ఉన్నా కూడా 3ఇంట్లో చాలా ముఖ్యమైన తేడాలు ఉన్నాయి, మీకు నేను ప్రదర్శించి చూపిస్తా అని చెప్పి 3 బొమ్మలను అక్కడ పెట్టేసి ఓ గడ్డిపోచ తీసుకొస్తాడు. తీసుకొచ్చి ఒక బొమ్మ చెవు లోపల పెడతాడు అనమాట. పెడితే ఆ గడ్డిపోచ రెండో కొన నోట్లోంచి బయటకు వస్తుంది. ఆయన చెప్తాడు అనమాట, ఈ బొమ్మ లాంటి ఇట్లాంటి మనుషులు చాలా ప్రమాదకారులు, వీళ్ళ దగ్గర ఏ విషయం దాగదు, ఎవరికి ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పాలి. అట్లా కాకుండా
అవసరమైన వాళ్ళకి అవసరం లేని వాళ్ళకి అన్ని విషయాలు చెప్తారు. వీళ్ళతో మనకు గనక స్నేహం ఉంటే రేపు పొద్దున్న ఎప్పుడైనా మనకు ఇబ్బందులు ప్రమాదాలు తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి వాళ్ళతో స్నేహము కూడదు అని ఈ బొమ్మ అర్థం. రెండో బొమ్మ చెవులోపల కూడా ఒక గడ్డిపోచ పెడతాడు. అది రెండో చెవులోంచి బయటకు వచ్చేస్తుంది. ఆయన చెప్తాడు అన్నమాట, వీళ్ళకి ఏది పట్టదు, ఈ చెవులో ఉంటే ఆ చెవులోంచి వదిలేస్తారు, వీళ్ళు గుడ్ ఫర్ నథింగ్, దేనికి పనికిరారు అని చెప్తాడు. మూడో బొమ్మ కూడా అదే పద్ధతి లోపల చెవి లోపల గడ్డిపోచ పెడతాడు. అది రాదు, లోపలే ఆగిపోతుంది, ఇరుక్కుపోతుంది. అప్పుడు చెప్తా ఉంటాడు, ఇట్లాంటి మనుషులు చాలా ఉపయోగకారి. అంటే ఏదైతే తెలుసుకుంటారో దాన్ని మనసులో పెట్టుకుంటారు, అవసరమైనప్పుడు దాన్ని ఉపయోగిస్తారు. ఇట్లాంటి వాళ్ళ వల్ల, ఇట్లాంటి వాళ్ళతోని మనకు స్నేహం ఉంటే అది మనకు ఉపయోగము, చుట్టుపక్కల సొసైటీకి కూడా ఉపయోగము అని చెప్తా ఉంటాడు. కాబట్టి ఈ కథ నుంచి మనం ఏంటంటే, ఏదైనా విషయము తెలుసుకున్న తర్వాత, మనకు సుమతి శతకంలో కూడా పద్యం ఉంది, ఏదైనా విషయం వినిన వెంటనే వేగరపడక దాన్ని అన్వయించుకోవాలని. ఆ రకంగా దాన్ని తన వ్యక్తిగతంగా కానీ చుట్టుపక్కల ఉండేటువంటి సమాజము, కుటుంబం కోసం కానీ ఉపయోగిస్తే ఆ మనుషులు వాళ్ళు వృద్ధిలోకి వస్తారు, చుట్టుపక్కల వాళ్ళని కూడా వృద్ధిలోకి వస్తారు. ఇది ఈరోజు ఒక చిన్న కథ. అందరికి కూడా ధన్యవాదాలు. ధన్యవాదాలు అన్నయ్య, చక్కటి స్ఫూర్తిదాయకమైన కథ. తరువాతి అంశము అమూల్య అందరికి నమస్కారాలు. నేను ఎప్పుడు డాన్స్ చేయబోతున్నా. అమ్మాయి అమూల్య బెంగళూరు నుంచి తన సత్సంగంలో తన ప్రదర్శిస్తుంది. ఓవర్ టు అమూల్య. గణనాయక సాంగ్. Please unmute. దయచేసి ప్రారంభించండి. Can you increase the audio?
అమూల్య చాలా చక్కగా చేస్తుంది, కాకపోతే వర్షం తన సౌండ్ని డామినేట్ చేస్తుంది. సంతోషం నాన్న, మళ్ళీ వారం ఇంకోసారి చేద్దాము. విల్ గో టు ద నెక్స్ట్ ఐటమ్. ధన్యవాదాలండి పూర్ణచంద్ర గారు. ఎస్ we will continue other time. She is doing very nicely. May divine blessings upon her. అందరి పెద్దలు, ఇక్కడ చాలా మంది పెద్దలు ఉన్నారు, వాళ్ళందరి ఆశీస్సులు కూడా ఉంటాయి. అమూల్య చాలా చక్కగా చేస్తున్నాను అన్న. వి విల్ గో నెక్స్ట్ టైం. ఓకేనా? నమస్కారం. వెరీ నైస్, సూపర్బ్లీ డన్, వెరీ నైస్. అందరు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు నీకు అక్కడ టెక్నికల్ గా. థ్యాంక్ యూ సార్. సో నౌ ఇప్పుడు తదుపరి అంశము. Can I mute myself? ఎస్, వండర్ఫుల్. Oh, Amulyana. ఈరోజు మనకి ప్రధాన వక్తగా విచ్చేసినటువంటి వారిని పరిచయం చేస్తాను. వారి పేరు బెజగామ గణేష్ శర్మ. వారు వివేకానంద చూపిన మార్గంపై అచంచల విశ్వాసం కలిగిన వ్యక్తిగా అందరికి పరిచయము. సంస్కృతం మరియు తెలుగు సాహిత్యం మీద అభిరుచి ఎక్కువ. చార్టెడ్ అకౌంటెన్సీ మరియు LLB చదివారు. 30 సంవత్సరాల పైగా కార్పొరేట్ రంగంలో అకౌంటింగ్, ఆడిటింగ్, ఫైనాన్స్, టాక్సేషన్, మేనేజ్మెంట్ విభాగాల్లో సేవలు అందించి శ్రీరామ్స్, నాగార్జున, సత్యం, రిలయన్స్, మెటాస్ మొదలైన పెద్ద కంపెనీలో ఉన్నత పదవులు చేశారు. ఇవన్నిటి ఉన్నప్పటికీ కూడా అక్కడ అనేక ఉపన్యాసాలు ఇచ్చిన, అనేక దేశాలు సందర్శించిన, వ్యక్తిత్వ వికాసంపై అనేక ఉపన్యాసాలు ఇవ్వడం, మన రామకృష్ణ మఠం లాంటి వాటిలో ప్రసంగించారు. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు సంస్కార భారతి పేరిట ఒక సంస్థను స్థాపించి 10 గ్రామాలలో ఒక ఆదర్శమైనటువంటి పాఠశాలను నిర్వర్తించి, అంటే ఇక్కడ మనకు కొక్కొండ అనే గ్రామం దగ్గర తన సొంత భూమి భవనాన్ని కట్టించి సంస్కార కేంద్రాన్ని నడుపుతున్నారు. ఈరోజు వారు మనకి తదుపరి 10 నుంచి 15 నిమిషాలు మార్గదర్శనం చేస్తారు. ఓవర్ టు గణేష్ జీ. ధన్యవాదాలు. హలో, ఎస్ ప్లీజ్. వినపడుతుందండి నా మాట? ఎస్, ఇట్స్ క్లియర్. ఈ అవకాశం ఇచ్చినందుకు మొట్టమొదటిసారిగా నేను మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా మిత్రుడు, మా సీనియర్ అరిందం ఆచార్య గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను, శుభాభినందనలు తెలుపుతున్నాను. మహాద్భుతమైనటువంటి కార్యక్రమం ఇది. భాగవతంలో ఒక పద్యం ఉంది. నీ పాద కమల సేవయు నీ పాదార్చకుల తోడి నెయ్యము దయయు నితాంతాపారభూత దయయును తాపసమందార నాకు దయసేయగదే అన్నారు. నీ పాదార్చకుల తోడి నెయ్యము కావాలని భగవంతుని ప్రార్థిస్తే అది దొరుకుతుంది. అది కూడా భగవత్ సేవతో సమానమైంది. మీరందరూ కూడా భగవత్ సేవకులు. మీ అందరితోటి నెయ్యం దొరికింది. అది నిజం కూడా పరమేశ్వరుని యొక్క కృపా కటాక్షమే అని చెప్పి భావిస్తూ నాకు తెలిసిన 4 మాటలు మీకు చెప్తాను. నేను వృత్తిరీత్యా ఇందాక చెప్పారు, నేను అనేక కంపెనీలో పనిచేశాను. ఒక చార్టెడ్ అకౌంటెంట్, ఒక సీనియర్ ఫైనాన్స్ ప్రొఫెషనల్ గా. అయినా ఈ వ్యక్తిత్వ వికాసం అనే దాని మీద
ఈ ప్రపంచాన్ని మార్చాలంటే వివేకానంద సందేశాలు చాలా ఆవశ్యకమైనటువంటి ఒక ఆలోచన కలిగి ఈ రంగాన్ని ఎన్నుకున్నాను, ప్రజాసేవకై సంఘ సేవకై. దీంట్లో మొట్టమొదటిసారిగా ఏంటంటే ఎంత చెప్పినా కూడా మనకు సరిపోదు, కొన్ని పుస్తకాల రూపంలో రాయాలనేటువంటిది. ఈ పుస్తకం ఒకటి నేను రాయడం జరిగింది. ఇది మీకు కనిపిస్తుందో లేదో, అంటే దీని పేరు విజయం సాధించాలంటే అని ఈ పుస్తకము. దీన్నే ఇంగ్లీష్ లో కూడా హౌ టు బికమ్ సక్సెస్ఫుల్ అనేటువంటిది ఇంగ్లీష్ లో తర్జుమా చేయడం జరిగింది. ఈ రెండు పుస్తకాలు కూడా రామకృష్ణ మఠం, హైదరాబాద్ లో ఉన్నటువంటి రామకృష్ణ మఠం లైబ్రరీలో, పుస్తకాల షాప్ లా కదండి, లైబ్రరీలో ఈ పుస్తకాలు ఉంటాయి. ఎవరైనా తీసుకోవచ్చు, చదవచ్చు, అక్కడే కొనుక్కోవచ్చు, కౌంటర్లు కూడా కొనుక్కోవచ్చు. అంతేకాకుండా ఈ పుస్తకాలు సాఫ్ట్ కాపీలు కనుక కావాల్సి ఉంటే నాకు నా ఫోన్ నెంబర్ కి పంపిస్తే నేను సాఫ్ట్ కాపీస్ మీకు వాట్సాప్ లో మెసేజ్ చేయగలను. నా నెంబరు ఈ కార్యక్రమ నిర్వాహకుల దగ్గర తీసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పే విషయం చిన్నది. మనమందరం విజయం విజయం అని మాట్లాడుతుంటాం. ఈ పుస్తకం పేరు కూడా విజయం సాధించాలంటే అనేటువంటిది. విజయం అంటే ఏమిటి? చాలా మంది మనం అనుకుంటుంటాం ఏంటంటే, ఏదో చదువుకున్నాడు వాడి విజయం, డబ్బులు సంపాదించాడు వాడి విజయం, పెద్ద పదవి సంపాదించాడు విజయం అనేటువంటిది. అయితే నేను ఒక కొత్త మాటను ప్రాచుర్యంలోకి తీసుకొస్తున్నాను. ఏమిటంటే సంపూర్ణ విజయం అనేటువంటి మాట. మనిషికి సంపూర్ణ విజయం కావాలి. అందులో భాగాలుగా మొట్టమొదటిసారిగా నేనంటే విద్యా విజయం. విద్యా విజయం అంటే కేవలం వృత్తి విద్య మాత్రమే కాకుండా మనిషికి కావలసినటువంటి ఒక నైతిక విద్యను కూడా సంతరించుకోవాలి. తర్వాత నేను లఘువుగా చెప్తున్నాను, సమయం తక్కువగా ఉంది కాబట్టి. రెండవది వృత్తి విజయం, అంటే వృత్తిలో తను నేర్చుకున్నటువంటి యొక్క విద్యనంతా కూడా అందులో ప్రదర్శించి దాన్ని ఉపయోగపరిచి తనకు, తన సంస్థకు కానీ ఇతరులకు కానీ లాభాన్ని చేకూర్చేటువంటి ఒక అది కావాలి. ఆ తర్వాత ఆర్థిక విజయం, అంటే జీవితంలో మనిషి ఎప్పుడు కూడా ఆర్థికంగా ఇబ్బంది రాకుండా సరైనటువంటి ఫైనాన్షియల్ ప్లానింగ్ తో ఉండేటువంటి యొక్క దాన్ని ఆర్థిక విజయంగా చెప్పొచ్చు మనం. తర్వాత నైతిక విజయం అంటే మనం సంపాదించడము, చదువుకోవడం, ప్రతి దాంట్లో కూడా నీతి అనేది తప్పకుండా ఎక్కడ ఆ రకంగా మన జీవితాన్ని గడపడం అనేటువంటిది నైతిక విజయం మనకది. ఆ తర్వాత ఆధ్యాత్మిక విజయం, సామాజిక విజయం ఇంకొక విషయం. అంటే మనము మన కోసమే కాకుండా మన సమాజంలో మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు, కుటుంబం కావచ్చు, ఇంకా పెద్ద సమాజం కావచ్చు, ఊరు కావచ్చు, గ్రామం కావచ్చు, కంపెనీ కావచ్చు, దేంట్లోనైనా మన యొక్క బాధ్యతలు సరిగ్గా నిర్వహిస్తూ నిర్వహిస్తూ ఉంటే అప్పుడు దాన్ని సామాజిక విజయంగా మనం చెప్పొచ్చు. చివరికి వచ్చేది ఏంటంటే ఆధ్యాత్మిక విజయం. జీవితంలో ఇవన్నీ మిగిలినన్ని సాధిస్తూ ఉంటాము, కానీ మన మనస్సుకు సరైనటువంటి ఆనందం దేని నుంచి వస్తుంది అనేటువంటి ఒక స్పృహతోటి ఒక రీసెర్చ్ అంటూ దాన్ని సెర్చ్ చేస్తూ మనం దాన్ని వెతుకుతూ పోతే మనకు దాన్ని సాధించడం, ఆనందాన్ని సాధించడమే మనకు ఆధ్యాత్మిక విజయం. ఈ విజయాలన్నీ ఉంటేనే మనకు మన సంపూర్ణ విజయం అని చెప్పి మనం చెప్పొచ్చు. అయితే మరి ఈ విజయాలు సాధించాలంటే ఎట్లాగా, సంపూర్ణ విజయం సాధించాలంటే, ఈ విజయాలన్నీ సాధించాలంటే వీటన్నిటికీ కూడా ఆవశ్యకాలు వేర్వేరుగా లేవండి, అన్ని కూడా ఒకే రకంగా ఉంటాయి. వీటిని ఇంచుమించు ఒక 85 ఐటమ్స్ ని నేను ఈ పుస్తకంలో రాయడం జరిగింది. ఈ విజయం సాధించాలంటే అనేటువంటి పుస్తకంలో ఒక 3-4 సంవత్సరాలు రీసెర్చ్ చేసి శ్రమపడి అత్యంత పెద్ద పుస్తకం, అత్యంత లఘువుగా తయారు చేసి 100 పేజీలకు మించకుండా ఒక పేజీలో ఒక ఐటమ్ మాత్రమే ఉండేటట్టుగా రాయడం జరిగింది. దాంట్లో నుంచి మీకు చెప్తాను కొన్ని. ఈ విజయం సాధించడానికి ముఖ్యంగా 5 భాగాలుగా మనము మన యొక్క ఈ ఆవశ్యకాలను 5 భాగాలుగా విభజించడం. ఒకటి ఏంటంటే మనిషిలో స్వాభావికంగా ఉండేటువంటి లక్షణాలు, కొన్ని లక్షణాలు కావాలి. అంటే ఉదాహరణకి పట్టుదల, ధైర్యము, దృఢత్వము, ఇట్లాంటివన్నీ ఒక తార్కికమైనటువంటి దృష్టి అనేటువంటిది, ఇట్లాంటి అంశాలన్నీ కూడా మనిషికి స్వాభావికంగా వస్తాయి. కష్టపడి
నేర్చుకోవచ్చు కూడా, ఇతరులను చూసి నేర్చుకోవచ్చు. మనస్సును మార్చుకోవడం ద్వారా లేదా మనస్సు మీద అవి ముద్ర పడేటట్టుగా మనం సత్సాంగత్యం చేస్తే, లేక అట్లాంటి దానికి అట్లాంటి సాంగత్యంలో కనుక వెళితే మన మనసు మీద ప్రభావం పడి మనం నేర్చుకునేటువంటి అవకాశం కూడా ఉంది. వివేకానంద సిద్ధాంతాలు విన్నాం అనుకోండి, మన మనసు మారిపోతుంది. అట్లా పెద్ద పెద్ద వాళ్ళ లెక్చర్స్ విన్నప్పుడు కానీ ఇట్లాంటి మనలో ఉన్నటువంటి ఆ ఒరిజినల్ క్వాలిటీస్ కూడా బయటకు వస్తాయి. ఇవి ప్రాథమిక లక్షణాలు మనిషిలో ఉండేటువంటి. రెండోది ఏంటంటే వృత్తి విద్య కాకుండా జనరల్ సాధారణ నైపుణ్యాలు. అంటే ఉదాహరణకి డిసిప్లిన్ ఎట్లా ఉంటుంది, ప్లానింగ్ ఎట్లా ఉంటుంది, రిసోర్స్ యూటిలైజేషన్ ఎట్లా ఉంటుంది, సమయ పాలన ఎట్లా ఉంటుంది, కష్టాలను ఎదుర్కోవడం ఎట్లాగా, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎట్లాగా అనేటువంటి ఇట్లాంటివన్నీ కూడా రెండవ భాగంలో మనం నేర్చుకోవాలి. మనిషి యొక్క సంపూర్ణ విజయానికి కావాల్సిన మూడవ భాగం ఏమిటంటే శీలము, సౌశీల్యత. మొట్టమొదలు ఏమి ఉన్నా వాడికి ఎంత నైపుణ్యం ఉన్నా మిగిలిన ఏదున్నా కూడా నైతిక విజయాన్ని సాధించలేడు. దానికి కావడానికి నైతిక విలువలేటువంటి మనిషిలో తప్పకుండా ఉండాలి. ఈ నైతిక విలువలు, ఈ శీలము అనేటువంటిది ఏమిటంటే మనం వదిలిపెట్టాల్సిన ఏమిటి, మనం పట్టుకోవాల్సిన ఏమిటి, మనం తెలుసుకోవాల్సినది ఏమిటి, మనం దేన్ని దగ్గర పెట్టుకోవాలి, ఆచరించాల్సిన ఏమిటి. ముఖ్యంగా మనిషికి అన్ని శీలాల్ని కవర్ చేసేటువంటి ఒక అది 5 గుణాలండి. ఆస్తిక్యము, ఆస్తేయము, ధర్మము, సత్యము, అహింస. ఈ 5 గుణాలు గనుక మనిషి పాటించాలి అనుకుంటే మిగిలినన్ని కూడా ఆటోమేటిక్ గా వచ్చి చేరతాయి. తన ధర్మాన్ని తను నిర్వహిస్తున్నాడా, తను సత్యాన్ని పాలిస్తున్నాడా అనేటువంటి ఒక దాన్ని సత్యము, ధర్మము, అహింస, అస్తేయము. అస్తేయం అంటే ఇంకొక వ్యక్తిది నేను ఎప్పుడు ఏది తీసుకోను, నాది కాంత నేను తీసుకోను అనేటువంటిది ఒక భావన. ఆస్తిక్యం అంటే భగవంతుడు ఉన్నాడు అనేటువంటి ఒక అది. భగవంతుడు ఉన్నాడు అంటే మనం కొబ్బరికాయ కొట్టగానే ఏదో ఇస్తాడు, మనం దండం పెట్టగానే చాలు ఏదో చదవగానే ఏదో ఇస్తాడు అనేటువంటిది కాకుండా ఆయన పాపం చేస్తే శిక్షిస్తాడు అనేటువంటి పాప భీతి, దైవ భీతి అనేటువంటిది మన మనసులో చేరాలి. ఈ రకంగా ఈ 5 ప్రధానమైనటువంటి గుణాలు. ఇవి కాక మనలో క్రమక్రమంగా తొలగించుకోవాల్సినటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. వీటిని, ఈ అరిషడ్ వర్గాలు, వీటిని తొలగించుకుంటేనే మనకు మన విజయానికి ఒక చక్కటి మార్గం ఏర్పడుతుంది. అయితే ఇవి మనలో ఉన్నట్టుగా మనకు ఎప్పుడు తెలియదు. అవి చాలా కష్టపడాలి. మనంతలో మనం ఆత్మావలోకనం చేసుకుంటే తప్ప మనలో ఇవి ఉన్నట్టుగా తెలియదు. మనం ఇతరులు చూపెట్టడం, ఇతరుల్లో చూడడం చాలా సులభమైనటువంటి పని. కానీ మనల్ని మనం ఆత్మ విమర్శ చేసుకుంటే తప్ప మనకు తెలియదు. సో ఈ గుణాలను మనం సంతరించుకోవాలి. అట్లాగే ఈ అరిషడ్ వర్గాల్ని వదిలిపెట్టాలి. మంచి గుణాలు అంటే పరోపకారము, మనం ఎవరికి ఎట్లా చేయాలి, కరుణ ఎట్లా మనం ఎవరికి చూపాలి, పెద్దవాళ్ళ ఎట్లా ఉండాలి, దయాదృష్టితోటి ఎట్లా ఉండాలి, మన ఉపాధ్యాయుల పట్ల ఎట్లా ఉండాలి, మనకు గురువుల పట్ల ఎట్లా ఉండాలి, ఇవన్నీ విషయాలు కూడా మనకు జీవితంలో మన యొక్క సక్సెస్ కి ఉపయోగపడేటువంటి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైనటువంటి కాంట్రిబ్యూషన్ మన జీవితంలో ఇస్తాయి, మన సక్సెస్ కి ఇస్తాయి ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా 3వ భాగం కింద ఈ పుస్తకంలో రాయడం జరిగింది. 4వది శరీరమార్జం కలు ధర్మ సాధనం అన్నారు. మన శరీరం సరిగ్గా లేకపోతే ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా వేస్ట్. ఇవాళ రేపు యువకులంతా చాలా చదువుతున్నారు కానీ 40 సంవత్సరాలు వచ్చేసరికి వెన్నులో నొప్పి, ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. వాళ్ళు తమ విద్యని ఉపయోగించుకునేటువంటి శక్తి కూడా లేకుండా ఉన్నారు. 35 ఏళ్ల వాడు డ్రైవర్ కావాలంటాడు, తను నడపలేడంటాడు. అనేక రోగాలు, బాధలు శారీరకమైనటువంటి దీన్ని మొదటి నుంచే అడ్రస్ చేసుకొని మొదటి స్టేజ్ నుంచి కూడా ఆరోగ్యాన్ని సరిగ్గా చూసుకుంటేనే ఆ విద్యను మనం అది చేసేటువంటి అవకాశం ఉంటుంది, మనం విజయాన్ని సాధించేటువంటి అవకాశం ఉంటుంది. ఆరోగ్యం కాపాడుకున్న తర్వాత 5వ విషయం ఏంటంటే సమాజం. ఈ సమాజం అనేది మన సక్సెస్ కి చాలా 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 ఉపయోగపడుతుంది. మన సమాజాన్ని మనమే క్రియేట్ చేసుకోవాలి. మన సమాజం ఎట్లాంటి సమాజంలో కావాలో అట్లాంటి దానికి వెళ్ళడము, లేదా మన చుట్టూ ఉన్నటువంటి సమాజం మనకు అనుకూలంగా మార్చుకోవడం, ఏది వీలైతే అది మన సక్సెస్ కి ఉపయోగపడేటువంటి ఒక సమాజం కావాలి. దాన్ని నిర్మించుకోవాలి. అప్పుడు మాత్రమే మనము మన విజయాన్ని సాధించగలుగుతాము. అయితే ఈ 5 ప్రధానమైనటువంటి ఒక భాగాల కింద ఈ పుస్తకం ఉంది. నేను వ్యక్తిత్వ వికాసం మీద అనేక ఉపన్యాసాలు ఇస్తుంటాను. వీటన్నిటి కూడా ఎటు తిరిగి ఎటు చెప్పినా కూడా ఇందులో ఉన్నటువంటి అంశాల కంటే ఎక్కువ విశేషమైన ఏమీ లేవు. అయితే ఇవన్నీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశం చెప్పడానికి కనీసమైన అరగంట పడుతుంది. మనకు సమయం లఘువుగా ఉంది కాబట్టి మనకు ఇది క్లుప్తంగా ఈ పుస్తకాల గురించి చెప్పడం జరిగింది. ఇది కాక మీకు మనందరికి కూడా బేసిక్ గా వ్యక్తిత్వ వికాసం జరగాలంటే భగవద్గీత చదవాలండి. భగవద్గీత కంటే మించినటువంటి వ్యక్తిత్వ వికాస పుస్తకం ఏదీ లేదు. అది ఉపనిషత్ సారం మొత్తం దాంట్లో ఉంది. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదే
అంటే మనల్ని మనము అధోగతి పాలు కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే ప్రపంచంలో ఉండేటువంటి దుష్ట శక్తులన్నీ కూడా మనల్ని అధోగతి వైపే తీసుకెళ్తూ ఉంటాయి. మన మనస్సే అట్లాంటిది. దాని నుంచి నిగ్రహించుకొని తస్మాత్ తమింద్రియాణ్యాదో నియమ్య భరతర్షభ అన్నాడు. మన ఇంద్రియ నిగ్రహం కానీ మన జ్ఞానాన్ని మనం సరిగ్గా చేసుకొని మంచి మార్గం వైపు వెళితేనే మన జీవితంలో సక్సెస్ అనేటువంటిది ఉంటుంది. భగవద్గీత గురించి విద్యా ప్రకాశానందగిరి స్వామి రాసినటువంటి ఒక గీతామకరందం అనే పుస్తకం ఉంది. మీకు అవకాశం దొరికితే చదవండి. అట్లాగే భర్తృహరి సుభాషితాలు అనేటువంటి ఒక పుస్తకం కూడా అద్భుతమైంది. ఇందాక మా మిత్రులు పెద్దవారు చెప్పారు నీతి చంద్రిక, అది కూడా అద్భుతమైంది. పంచతంత్ర కథలన్నీ ఉంటాయి. ఈ కథలన్నీ కూడా మనకు అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి యొక్క విషయాలను స్వల్పమైనటువంటి దాంట్లో మనకు చెబుతూ ఉంటాయి. ఒక చిన్న కథ చెప్తాను. మనలో ఉన్నటువంటి చెడుపును తీసేస్తే చాలండి, మనం ఒరిజినల్ గా అంతా మంచివాళ్ళమే, మనల్ని అందరం జ్ఞానవంతులమే. లోపల ఉన్నటువంటి ఒక వెలుగుతున్నటువంటి ఒక దీపానికి ఆత్మజ్యోతికి మీద పడినటువంటి చుట్టూ ఆ మసి అనేటువంటిది లేకుండా చేస్తే అది బయటపడుతుంది. ఒక దగ్గర ఒక విగ్రహం తయారైంది. ఒక స్వామీజీ వచ్చారు అక్కడికి. వచ్చి అడిగారు, ఈ విగ్రహం ఇది ఎవరు చేశారంటే అక్కడ ఉన్నటువంటి శిల్పి చెప్తున్నాడు, ఈ విగ్రహం నేను తయారు చేశాను, ఈ రాతి విగ్రహము అన్నారు. అప్పుడు ఆ స్వామీజీ అన్నారు, బాగా ఆలోచించి చెప్పు, ఈ విగ్రహం ఎవరు చేశారు అన్నారు. అంటే నేనే చేశానండి అన్నారు. 2 సార్లు అడిగిన అదే చెప్పారు. అప్పుడు స్వామీజీ చెప్పారు, నాయన ఈ విగ్రహాన్ని నీవు తయారు చెయ్యలేదు. ఎందుకోసం అంటే నువ్వు చేసిందల్లా ఏమిటంటే ఒక రాయిని తీసుకొచ్చావు, అందులో పనికిరాని పదార్థం అంతా ఏదేది అవసరం లేదో అది తీసేస్తే మిగిలింది విగ్రహం. అంతే తప్ప ఆ లోపల విగ్రహం ఉన్నటువంటి రాయి నువ్వు తయారు చేయలేదు, ఎవరు నువ్వు విగ్రహం తయారు చేయలేదు. మనిషి జీవితం కూడా అంతే. మనలో ఉన్నటువంటి యొక్క మాలిన్యాన్ని గనుక మొత్తం బయటకు తీసేస్తే, మనలో పనికిరానటువంటి విషయాలను బయటకు తీసేస్తే మనకు మిగిలేటువంటిది మంచిది మిగులుతుంది. చెడుకును తీసి బయటపడేయడం మనకు కావాల్సింది అది. ఒక చాట కదా ఎట్లనైతే ఒక పొల్లు ధాన్యాన్ని దూరంగా పడేసేసి ఎట్లా మిగుల్చుకుంటుందో మంచి గట్టి ధాన్యాన్ని, ఆ రకంగా మనం ఉండాలి. దానికి సంపూర్ణ విరుద్ధంగా ఉండేది జల్లెడ. జల్లెడ ఏం చేస్తుంది, మంచి ధాన్యం కిందికి వదిలేస్తుంది, పొల్లునంతా మీదికి పెట్టుకుంటుంది. అట్లా జల్లెడలా కాకుండా చాటలాగా ఉండాలి అనేటువంటిది ఒక కథ అన్నమాట. దీని నుంచి మనం మనలో ఉన్న చెడుపును దూరం చేసుకోవాలనేటువంటి ఒక సత్యాన్ని తెలుసుకోవచ్చు. ఇది కాక ఇంకొక చిన్న అది చెప్తాను. ఈ సాంగత్యం అనేటువంటి సత్సాంగత్యం, ఇప్పుడు సత్సంగం అనేటువంటిది చేస్తున్నాం. ఇది మహాద్భుతమైనటువంటిదండి. ఎందుకంటే మనకు సొంతంగా మనిషి ఒక్కడిగా ఏది చేయలేడు. నలుగురిలో పడ్డప్పుడు, సత్సాంగత్యంలో పడ్డప్పుడు అద్భుతమైనటువంటి గుణాలు వాడికి ఆ మనిషికి కలుగుతాయి. 10 మంది చెప్తున్నాయి వెంటబడి ఏం చేయకున్నా సరే కాక, పుస్తకాలు చదవాల్సిన పని లేదు, పెద్ద విశేషాలు చేయాల్సిన పని లేదు, 4 మాటలు వింటూ ఉంటే చాలు. ఏది లేదు, పొద్దున లేచి ఒక యూట్యూబ్ లో పెట్టుకొని మీకు ఈ భర్తృహరి సుభాషితాలని చెప్పానండి, అది యూట్యూబ్ లో ఉంది. తెలుగులో ఏనుగు లక్ష్మణ కవి రాసినటువంటి మొత్తము 10 దశకాలు మొత్తం దాంట్లో ఉంది. అవన్నీ కూడా చక్కగా అర్థంతో సహా ఉన్నాయి. మీరు ఎవరైనా వినండి. ఉట్టిగట్ల పెట్టుకుంటే 1:32 నిడివితో ఉంది. బ్రహ్మాండమైనటువంటి జ్ఞానం వస్తుంది మనకు. అట్లాంటిది కూడా మీరు ప్రయత్నం చేయొచ్చు. అయితే సత్సాంగత్యం గురించి చెబుతూ, ఒక దొంగ ఉన్నాడు. వాడికి జన్మంతా ఇప్పుడు దొంగతనం చేయడం, వాడు పారిపోతూ ఉంటే వెనక రక్షక భటులు పడటం, వాడి వెంట పరిగెత్తి వాడిని ఎక్కడో పట్టుకోవడం, తీసుకుపోయి కొట్టడం, అది చేయడం, 4 నెలలు లోపల పడేసి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ అట్లాంటిది పని చేస్తూ ఉండేవాడు. ఒకసారి వాడంటే అట్లాగే దొంగలు పడ్డారు. వాడు పారిపోతూ అక్కడ ఏదో ఆశ్రమం ఉంటే ఆశ్రమంలో దూరిపోయాడు. అక్కడ అందరూ స్వాములంతా కాషాయ వస్త్రాలు వేసుకొని వాళ్ళు భజన చేస్తూ ఆధ్యాత్మిక భజన కార్యక్రమంలో మునిగి ఉన్నారు. ఆ సమయంలో వీడికి ఏం చేయాలని చెప్పి అక్కడ ఏదో బట్టలు ఆరేసి ఉంటే వెంటనే ఆ బట్టలు వీడి కట్టుకొని వాళ్ళలో పక్కన కూర్చున్నాడు. లాస్ట్ లో ఎక్కడో కూర్చున్నాడు. వాళ్ళ మధ్యలో పోయి భజన చేస్తూ కూర్చున్నాడు. ఈ రక్షక భటులు వచ్చి వీడినే వచ్చి అడిగారు, ఏమండి ఇక్కడ ఇటువైపు ఏమన్నా దొంగ వచ్చారా అని అంటే, వీడే అన్నాడు, ఎవరు రాలేదండి అని అన్నారు. లేదండి ఇటువైపు వచ్చారేమో అని వచ్చామంటే, ఏం రాలేదండి అంటే, సారీ అండి క్షమించండి గురువు గారు అని వాడి పాదాలకు నమస్కారం చేసి వెళ్ళిపోయారు. అప్పుడు వాడిలో పరివర్తన వస్తుంది. నా జీవితం అంతా వీళ్ళని చూసి పరిగెట్టడమే తప్ప వాళ్ళ చేత దెబ్బలు తినడం, తన్నులు తినడమే కేవలం వీళ్ళ బట్టలు కట్టుకున్నందుకు ఈ గుడిలో, ఈ ఆశ్రమంలో, ఇక్కడ వీళ్ళ మధ్యన కూర్చున్నంత మాత్రం చేత వాడు నాకు నమస్కారం చేసి వెళ్ళిపోయారు. సత్సాంగత్యం అంటే ఇంతటి మహత్తరమైనటువంటి అది ఉంటుంది. ఇంత చక్కటి జీవనం వదులుకొని ఆ దొంగ పని ఎందుకు చేయాలి అని చెప్పి మానసికంగా పరివర్తన చెంది అప్పటి నుంచి ఆ పనంతా వదిలేసేసి సత్సాంగత్యంలో ఉంటూ మంచి పని చేస్తూ వాడు
అలా ఉండిపోయాడు అనమాట. అంటే సత్సాంగత్యం అనేటువంటిది అటువంటి అద్భుతమైనటువంటి యొక్క జ్ఞానాన్ని మనకిస్తుంది. నాకు ఇంకా సమయం ఉందో లేదో నాకు తెలీదు. అయ్యా నిర్వాహకులు, నా 10 నిమిషాలు అయిపోయింది. ఇంకా మాట్లాడొచ్చా అండి గురుగారు? హలో, వినపడుతుందా? ఇంకొక 2 నుంచి 3 నిమిషాలు. సరే సరే. ఇందాక మా సంస్థ పేరండి సంస్కార భారతి సేవాశ్రమం అని పెట్టానమాట. ఇక్కడ మేడ్చల్ దగ్గర పొక్కొండ అనే ఊరు. అక్కడ నేను పుట్టిన ఊరండి అది. అక్కడ ఒక బిల్డింగ్ కట్టించాను కొంత జాగా తీసుకొని. ఆ చుట్టూ ఉన్నటువంటి 10 గ్రామాలని దత్తత తీసుకొని, మన మీద పెద్ద డబ్బులు ఇచ్చి అది చేసేటువంటి అది లేదు, వాళ్ళకు వ్యక్తిత్వ వికాసాన్ని బోధించడము, వివేకానంద సిద్ధాంతాలను పిల్లల్లో కలిగించడం, వాళ్లకు ప్రాచుర్యం కలిగించడము, వాళ్ళందరికీ చెప్పడము, ఈ కార్యక్రమంలో ఉన్నామండి. నేను వారం వారం అక్కడికి వెళుతూ ఉంటాను. ఈ పుస్తకాలు విద్యార్థులకు పంచుతుంటాము. అంతేకాకుండా స్కూళ్ళకు వెళ్ళి ఈ వివేకానంద సందేశాలను వాళ్లకు అందిస్తూ ఉంటాం యథాశక్తిగా ఆ రకంగా. అంతేకాదు మిగిలిన రోజులలో ఆశ్రమంలో ఏమిటంటే అన్ని కార్యక్రమాలు నడుస్తుంటాయి. ఇంగ్లీష్ విద్యా బోధన కానివ్వండి, యోగా, మెడిటేషన్, అక్కడ ఉన్నటువంటి వాలంటీర్స్ అంతా దానికి సహకరిస్తూ ఉంటారు. జీవితంలో వెళ్ళి ఒక 100 మంది విద్యార్థులను చక్కటి తో వైపు తీసుకెళ్లాలని, ఉత్తములైనటువంటి పౌరులుగా వాళ్ళని తయారు చేయాలనేటువంటిది నా ఆశయం అండి. సో మీకందరికి కూడా ఇచ్చే సందేశం ఏంటంటే, మంచి చెయ్యడం ఎంత ముఖ్యమో మంచికి సహకరించడం అంత ముఖ్యం, మంచిని ప్రశంసించడం కూడా అంతే ముఖ్యం అండి. అంటే నా సంస్థ గురించి చెప్పట్లేదు, మీ పక్కన సత్కార్యాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్లకు మీ మానసికమైనటువంటి ఒక నైతికమైనటువంటి సపోర్ట్ ఇవ్వండి. మీరు అన్ఫార్చునేట్లీ మనకేంటంటే, మనం గొప్పవాడు ఎవరు ఉంటే, ఒక రాజకీయ నాయకుడు వస్తే అందరు పరిగెడతాడు, ఒక సినిమా యాక్టర్ వస్తే అందరు పరిగెడతారు, ఎవరో ధీరుభాయ్ అంబానీ వాళ్ళు ఎవరు వచ్చారు, మనకి ఎవ్వరు వాళ్ళు ఏం చేయరు, వాళ్ళందరూ మన దగ్గర నుంచి తీసుకున్నటువంటి వాళ్ళు, నిజానికి మన ద్వారా లబ్ధి పొందినటువంటి వాళ్ళు ఉపయోగపడేటువంటి వాళ్ళు. కానీ ఒక నిరాడంబరమైనటువంటి సర్వసంగ పరిత్యాగించాడు, తన జీవితాన్ని మొత్తము త్యాగం చేశాడు ప్రజల కోసం అనేటువంటి వివేకానందులు లాంటి వాడు వచ్చారు ఆ కాలంగా. ఇవాళ ఉన్నా కూడా గుర్తుపట్టరు, ఆయనకి ఏం వచ్చేయరు. వాళ్ళకి నిజానికి అవసరం లేదండి. వాళ్ళని గౌరవించడం అంటే మనల్ని మనం గౌరవించుకున్నట్టే, లేక మంచిని గౌరవించినట్టుగా దాని యొక్క అర్థం. అందువలన అసలు పద్మశ్రీలు ఇవి ఇట్లాంటి అన్ని ఇస్తారు, కానీ నిస్వార్థ సేవకుల కోసం ప్రత్యేకంగా ఇచ్చేటువంటి ఒక అది ఉండాలండి. వాళ్ళని గుర్తించాలి. వాళ్ళ గుర్తింపు కోసం పని చెయ్యరు, కానీ మిగిలిన వాళ్ళకు తెలవడం కోసం అనమాట. దానికి ప్రాచుర్యం కలిగించాలి, ప్రభుత్వం కూడా దృష్టిలో తీసుకురావాలనేటువంటి అది ఉంది. ఈ మధ్యన ఒక శతకం రాశాను, విజ్ఞాన బోధా శతకం అని. అది కూడా తర్వాత మీకు పంచుకుంటాను. సార్ సమయం అయిపోయింది అన్నది ఎవరో చీలే పెట్టారు, బంగపల్లి గారా ఎవరు కనిపిస్తుంది. సో ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా సంతోషం అండి. అరిందం ఆచార్య గారికి నమస్కారం, మా సోదరు తుల్యులు. చాలా సంతోషం, ధన్యవాదాలు. జై వివేకానంద. ధన్యవాదాలండి శర్మ గారు. చాలా చక్కటి విషయాన్ని, ఎందుకంటే ఇంత పెద్ద భారీ వర్షం ఇక్కడ మా దగ్గర కూడా, ఇప్పుడు వర్షం చాలా భారీగా ఉంది, అయినా కూడా మీరు చాలా ఓపికగా చక్కటి విషయాన్ని మాకు ఈ దేవి నవరాత్రుల్లో మాకు వినిపించారు. కాబట్టి మళ్ళీ ఒకసారి మీ అవకాశం తీసుకుంటాం తప్పకుండా తీసుకొని, ఎందుకంటే చాలా మందికి ఇంకా విషయం వెళ్ళాలి కాబట్టి అది చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఈ కార్యక్రమంలో చాలా మంది చిన్నారులందరూ పాల్గొన్నారు. కొద్దిగా ఇబ్బంది అయింది కొంతమందికి, ఎందుకంటే కొద్దిగా ఇంటర్నెట్ రకరకాల సమస్యలు వచ్చినాయి. కానీ నిజంగా చక్కగా అందరూ వాళ్ళ యొక్క పాత్రను చక్కగా పోషించారు. ఈ కార్యక్రమం ఉద్దేశమే అది కాబట్టి కుటుంబాలందరూ కూడా ఈ విధంగా వారంలో 1 గంట కలుసుకోవాలి. ఈ విధంగా కలుసుకొని అన్ని విషయాలు, మనలో ఉన్నటువంటి మంచి విషయాలు, మన పిల్లల్లో ఉన్నటువంటి మంచి విషయాలు మనం ఇక్కడ ప్రొజెక్ట్ చేయగలిగినట్లయితే దీనివల్ల కుటుంబాల్లో కూడా ఒక మంచి వాతావరణం వచ్చే అవకాశం ఉంటుందని చెప్పుకుంటూ ఆ ప్రయత్నం చేస్తున్నాం. ఇక వచ్చే వారము ప్రత్యేకంగా దసరాకు ముందు రోజు వస్తుంది మనకి 24వ తేదీ. ఆ వారంలో ఏం చేస్తామంటే ముఖ్యంగా భజనలు ఉంటాయి దాంట్లో ఒకటి. కాబట్టి భజన స్పెషల్ అనమాట ఆ కార్యక్రమం అది. కాబట్టి ఎవరెవరైతే భజనలో పాల్గొంటారో వాళ్ళందరూ కూడా మీకు ఎక్కడికి వెళ్ళైతే మీకు ఈ విధంగా ఈ లింక్ వచ్చిందో వాళ్ళకు ఫోన్ ద్వారా మీరు వాట్సాప్లో తెలపడే విషయం మీ యొక్క మీరు ఏదైనా పాల్గొనదలుచుకున్నట్లయితే అక్కడ అవకాశం ఉన్న వాళ్ళకి మనం ఆ విధంగా ఆ రోజు 1 గంట సేపు కార్యక్రమంలో ముఖ్యంగా భజన పాటలు దాంట్లో ఉంటాయి. అది మనం ప్రయత్నం చేద్దాం. మంచి వాతావరణం లోపల మనం దసరాకు వెళ్ళబోతున్నాం కాబట్టి అందరం కూడా ఆధ్యాత్మికంగా, నైతికంగా అన్ని విషయాల్లో కూడా మంచి విషయాలు తీసుకుని ముందు భాగం చెప్పుకుంటూ
मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि रामय्यदूतं मनसा स्मरामि। जय हनुमान जय हनुमान जय 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 हनुमान अंजनी तनया जय हनुमान अति बलवंता जय हनुमान अंजनी तनया जय हनुमान अति बलवंता जय हनुमान पवन कुमारा जय हनुमान पावन गाथा जय हनुमान जय हनुमान जय हनुमान जय 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 हनुमान संजीवराया जय हनुमान संतोष हृदया जय हनुमान श्री राम दूता जय हनुमान श्री राम भक्ता जय हनुमान जय हनुमान जय हनुमान जय 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 हनुमान जय 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 हनुमान जय 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 हनुमान। प्रथमं शैलपुत्री च द्वितीयं ब्रह्मचारिणी तृतीयं चंद्रघंटेति पुष्मांडेति चतुर्थकम् पंचम स्कंदमातेति षष्ठम कात्यायनी च सप्तम कालरात्रेति महागौरीति च अष्टमम् नवम सिद्धिदात्री च नौ दुर्गा प्रकीर्तिता शांति मंत्र। Please unmute. Please unmute. Now it's possible. मातृदेवो भव पितृदेवो भव आचार्य देवो भव अतिथि देवो भव असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ओम शांति शांति शांति। यं वैदिका मंत्रदृशः पुराणान् इंद्रं यमं मातरिश्वानमाहु वेदान्तिनो अनिर्वचनीयमेकं
यं ब्रह्मशब्देन विनिर्दिशन्ति शैवायमीशं शिव इत्यवोचन् यं वैष्णवा विष्णुरिति स्तुवन्ति बुद्धस्तदार्हनिति बौद्धजैना तत्श्री अकालेति च सिक्खसन्तः शास्तेति केचित् कतिचित् कुमारां स्वामेति मातेति पितेति भक्त्या यं प्रार्थयन्ते जगदीशितारं स एक एवा प्रभुरद्वितीयः सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् ओम शांति 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 स्वस्ति।